శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామయ్య, శ్రీరామయ్య, సీతారామయ్య. నిజానికి ఏమని మాట్లాడాలి, అసలు నీతో ఏమని విన్నవించాలి కూడా తోచని స్థితి అనిపిస్తూ ఉంది. ఎందుకంటావా, నువ్వెప్పుడూ నాతో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. కానీ నేనున్నానా అంటే బహుశా లేనేమో అని. బహుశా అంటే బహుశా ఎందుకు, అదో ఇదో తేల్చి చెప్పొచ్చుగా, తాడో పేడో అని అనిపించవచ్చు నీకు. ఉన్నాను, కానీ నా కోరికల లిస్టు చదువుతూ, నాకు ఎగ్జామ్లో ఇన్ని మార్క్స్ రావాలి, నాకు ఫలానా చోట సీట్ రావాలి, నాకు ఫలానా ఉద్యోగం కావాలి, ప్యాకేజీ ఇంత కావాలి, ఇలా జీవితం అంతా ఒకలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలు, ఒక రకంగా చెప్పాలంటే బిజినెస్ మైండ్లోనే గడిచిపోయిందేమో. ఇప్పుడు కదా ఇంత పెద్దవాళ్ళం అయిన తర్వాత ఇప్పుడు అర్థమవుతూ ఉంది. చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ₹1 ఇవ్వవా అని అడిగినట్లుగా ఉంది జీవితము. మనం అడిగిందే మనకిచ్చి పాపం స్వామి వింత చూస్తున్నట్టున్నాడు అని. ఎన్నిసార్లు ఎన్ని రకాల పరిస్థితుల్లో నువ్వు తోడుండి ఎప్పటికప్పుడు కష్టంలో పడ్డా కూడా, మనం చేసుకున్న కర్మలు ఏమైనా మామూలుగా ఉంటాయా? చేసిన పాపం పుణ్యం అన్నీ అనుభవించాలి కదా. మరి ఎన్నో లెక్కలు, తీర్చాల్సిన లెక్కలు, సరిపోవాల్సిన లెక్కలు, బ్యాలెన్స్ అవ్వాల్సిన ఈక్వేషన్స్ జీవితంలో ఎన్నెన్నో జన్మల నుంచి. మరి ఇవాళ వచ్చిందా నీకు నాకు సంబంధం? ఎన్నెన్నో జన్మల నుంచి. ఇప్పుడంటే మనిషి జన్మ ఎత్తాను, ఏదో ఇలా మాట్లాడుతున్నాను నీతోటి కనీసం ఇప్పుడన్నా. కానీ ఇప్పటికి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తానో, ఎన్ని రకాల జన్మలు ఎత్తానో, ఎన్నిసార్లు నిన్ను తలుచుకున్నానో, ఎన్నిసార్లు వదిలేసి వెళ్ళిపోయానో పట్టించుకోకుండా. ఇంకా పైనుంచి ఒకటా రెండా ఎన్ని రకాల లౌల్యాలు స్వామి. ఇంటి ముందు తిరిగే కుక్క పిల్లని చూస్తే అనిపిస్తుంది హాయిగా దాని బ్రతుకు వచ్చినా బాగుండేది అని. బాగుంటుంది, ఆకలేసినప్పుడు ఎవరో ఒకళ్ళు దయగల తల్లి ఇంత అన్నం పెడితే తినేసి ఒక చోట పడుకుంటుంది, లేకపోతే కాపలాగా వస్తుంది, ఏదో చేస్తుందిలే అనుకుంటాం. కానీ పాపం దాని బాధ ఏమిటో, దాని జీవితంలో ఉండే కష్టం ఏమిటో నాకేం తెలుసు. ఏదైనా కూడా అజ్ఞానం, ఆ అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతాను. నిజంగా నాకు తోడుంది నువ్వు, ఇంకెవ్వరూ కాదు అన్న విషయం నేను గుర్తించడం లేదు. ఎప్పుడు సదా నా మేలు కోరే నా వాళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు అనుకుంటున్నాను. ఉన్నారు, నిజానికి ఉన్నారు, మేలు కోరుతున్నారు. కానీ ఎంతవరకు మేలు చేయగలుగుతారు, ఎంతవరకు మేలు కోరుకోగలుగుతారు, ఎంతవరకు మేలు ఇవ్వగలుగుతారు ఎవరికైనా? ఒక ప్రాణి ఇంకొక ప్రాణికి. అదే నువ్వు ఇవ్వగలిగిన దాని ముందు మేము ఒకళ్ళకొకళ్ళం చేసుకునే ఈ భాషలు, చెప్పుకునే మాటలు దేనికి పనికొస్తాయి అసలు? ఇంకా పైనుంచి సర్వకాల సర్వావస్థల్లో నీ గురించి తలుచుకోమని, నిన్ను ఆదర్శంగా తీసుకొని, నిన్ను అందరిలో చూస్తూ, కనీసం మంచి వాళ్ళలో చూస్తూ, వాళ్ళని నొప్పించకుండా, బాధ పెట్టకుండా బ్రతకమని చెప్తుంటే కూడా వినిపించుకోకుండా ఇష్టానికి మాట్లాడేస్తాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉంటాం. దేవాలయానికి వెళ్దామనుకుంటాం, అదే టైంకి ఫేవరెట్ వెబ్ సిరీస్ కొత్త ఎపిసోడ్ పోస్ట్ అయిందని కనిపిస్తుంది. అంతే, టీవీ ముందు సెటిల్, లేదా ఫోన్ ముందు కూర్చుంటాం. దేవాలయానికి వెళ్ళేది లేదు. ఒక్కొక్క పిల్లకి అన్నం పెడదామనుకుంటాం, ఇంతలోనే ఇంకేదో గుర్తొస్తుంది. రేపు పొద్దున పెడదాంలే అనుకుంటాం. రేపు పొద్దుటికి నేను బ్రతుకుంటానని ఎవడు గ్యారంటీ భూమి మీద? ఇలాంటి లౌల్యాల్లో పడి తడుముకుంటూ నడుస్తుంటే, అంటే అన్నానని అంటావు కానీ స్వామి, నువ్వు వెళ్ళి ఎక్కడో కూర్చుంటావేంటి అసలు? నాకు అర్థం కాదు. వెంటనే వచ్చి ఒక దెబ్బ వేసి సరైన దోవలో పెట్టి నడిపించవచ్చు కదా. నడిపిస్తూనే ఉన్నాను అంటావు, నిజమే. అనారోగ్యం రూపంలోనో, మరొక చిన్న పెద్ద ఇబ్బందుల రూపంలోనో మీ బ్రతుకు ఇంతే అని చెప్పి నువ్వు గుర్తు చేస్తున్నా నేను గుర్తుపట్టలేకపోతున్నాను. మరి చిన్నప్పుడు
మాకేమీ అర్థం కాకపోతే అమ్మ 100 సార్లు నానా రకాలుగా ప్రయత్నించి మొత్తానికి అర్థమయ్యేలా చెప్పింది కదా. మరి నువ్వు కూడా తండ్రివి కదా, నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతావా? అలా జడతమస్సులో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే దిక్కెవరు నాకు? నువ్వే చూసుకోవాలి కదా. నువ్వు నాకు అయిన వాడివే, కానీ నా అజ్ఞానం ఆ విషయాన్ని తెలుసుకోనియకుండా వేల రీతులుగా దాన్ని కప్పేస్తుంది. ఇంత అజ్ఞానం కమ్ముకొని ఉన్న నా బుద్ధి సానబెడతామని చూసిన అవ్వక పైకి కనిపిస్తున్న లోపల ఉన్న అరిషడ్ వర్గాల బారిన పడి అంటే కోపం, నాకు లేనిది వేరే వాళ్ళకుంటే ఓర్చుకోలేనితనం, ఎవరైనా ఏదన్నా సాధిస్తే నాకంటే ఎక్కువ పేరు వస్తే బాధ, నాకంటే మంచిగా ఉంటే ఏడుపు, ఇలాంటి వాటన్నిటి మధ్య నా బుద్ధిని సానపెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఆ బుద్ధిని నీ దగ్గరికి చేర్చడం లేదు రామయ్య. రాముడివో కృష్ణుడివో శివుడవో ఎవరో నాకు తెలియదు, ఉన్న ఒక పరబ్రహ్మానివి. ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోతావు? చూడాలి కదా. నీ పోనీ ఇప్పుడు కొత్తగా క్యూలోకి ఎంటర్ అయ్యానా నేనేమన్నా? ఇప్పుడు కొత్తగా ఉందా నీకు నాకు మధ్య సంబంధం? లేదు కదా. ప్రతి జన్మలో ఏదో ఒక రూపంలో నువ్వే తోడు ఉంటూ ఉన్నావు కదా. మరి ఆ లెక్కలు చెప్పేంత స్థితి నాకు లేదని తెలిసి ఇప్పటికైనా సరే ఎరుకను ఇచ్చి నీ ధ్యాసలో బ్రతికే అవకాశం నాకు ఇవ్వకూడదా స్వామి? ఇప్పటికైనా నీ కరుణ నా మీద రాదా? ఇంత పెద్దవాళ్ళం అయిపోయాం, ఓపిక కూడా చచ్చిపోతుంది. నెమ్మదిగా శరీరంలో ఓపిక చచ్చిపోతుంది. ఇంకా పిల్లలు చిన్నగానే ఉన్నారు, ఇప్పుడే ఓపిక చచ్చిపోతుంది, చేయలేకపోతున్నాం. కనీసం ఈ స్థితికి వచ్చిన తర్వాతన్నా ఇంకా హీనమైపోయి అప్పుడేదో చేద్దామంటే అయ్యే పని కాదు. కాబట్టి ఇప్పుడన్నా అసలు నిజమేంటి, అసలు నా వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, అయిన వాడివి నువ్వు ఒక్కడివే, ఆ ధ్యాస నాకు పూర్తిగా కలిగేలాగా చూడవా స్వామి. శివపదంలోని షణ్ముఖ శర్మ గారి రచన మల్లాది సూరిబాబు గారి గళంలో విని మనసంతా నిజంగా ఇలా ఉంటుందా, నిజంగా ఇలాగే చెప్పాలి కదా స్వామికి అనిపించిన ఈ కీర్తన కుసుమాన్ని 3వ పుష్పంగా రామయ్య నీ పాదాలకు సమర్పిస్తున్నాను. ఇప్పటిదా సామి నీ నా సంబంధము, ఇప్పటిదా సామి నీ నా సంబంధము, ఎప్పటిదో లెక్కల చెప్పలేను గాని, ఇప్పటిదా సామి నీ నా సంబంధము, కప్పిన అజ్ఞానమున కాంచలేనిది, కప్పిన అజ్ఞానమున కాంచలేనిది, ఇప్పటికైనా ఎరుకను ఇయరాదయేమి, కప్పిన అజ్ఞానమున కాంచలేనిది, ఇప్పటికైనా ఎరుకను ఇయరాదయేమి, ఇప్పటిదా సామి నీ నా సంబంధము, నడుమ వచ్చి వంచిన నానాలౌల్యముల పడి, ఇడుమలలో తడుము కొనుచు నీ నడచే వేళ, నడుమ వచ్చి వంచిన నానాలౌల్యముల పడి, ఇడుమలలో తడుము కొనుచు నీ నడచే వేళ,
సడి అయినా లేక నీవు సాగితివే మూలకు జడతమస్సులోన నన్ను విడిచితివే గాని ఇప్పటిదా సామి నీ నా సంబంధము. అయిన వాడవి ఉండగా అది పట్టని అజ్ఞానము. అయిన వాడవి ఉండగా అది పట్టని అజ్ఞానము. వేల రీతుల తెలివిని కమ్మెను సామి. అయిన వాడవి ఉండగా అది పట్టని అజ్ఞానము. వేల రీతుల తెలివిని కమ్మెను సామి. సానబెట్టలేని బుద్ధి చెపలత వదలంగలేక ఓ నాథా నిన్ను చేర్చగ లేనిదాయగాని ఇప్పటిదా సామి నీ నా సంబంధము. ఎప్పటిదో ఆ లెక్కల చెప్పలేను గాని ఇప్పటిదా సామి. కప్పిన అజ్ఞానమున కాంచలేనిది. కప్పిన అజ్ఞానమున కాంచలేనిది. ఇప్పటికైనా ఎరుకను ఇయరాదహేమి ఇప్పటిదా సామి నీ నా సంబంధము. నిజంగానే స్వామి, కష్టం వస్తే మొక్కుతాం, నువ్వు కష్టం తీరుస్తావు. మేము ఆ మొక్కులు తీరుస్తున్నామా? ప్రదక్షిణలు చేస్తాము అంటున్నాం, చేస్తున్నామా? ఎవరికైనా సాయం చేయడానికి ముందుకొస్తున్నామా? లేకపోతే చిన్న వజ్జకు శ్రీరామరక్ష అనుకుంటున్నామా? వాడు నేనెంత చెప్పినా వినిపించుకోవడం లేదో, ఆ జీవుడు ఆత్మోన్నతి కోసం ప్రయత్నం చేయడు అని అనుకోకు స్వామి. నువ్వే చేయి పట్టి నడిపించాలి. బిడ్డను కదా, కాపాడవా మరి.